హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్రెడీ మీరు చూసిన టెక్నికల్ ఎవరైనా తెలుగు ఫ్రెండ్స్ మన టాపిక్ వచ్చి ఐక్యూ నియో 9. ఈ మొబైల్ అనేది మనకు లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని స్పెసిఫికేషన్ అంటే కొన్ని లీకేజ్ అయినాయి కాబట్టి ఆ స్పెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఆ స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఒకసారి అయితే డిజైన్ మీద లుక్ అయితే డిజైన్ చూసుకుంటే మాత్రం అయితే ఎక్కడ మనకు తేడా అనిపించేది. ఎందుకంటే మనకు ఐక్యూ నియో 9 ప్రోలో డిజైన్ ఏదే రకంగా ఉందో ఆ డ్యూయల్ టోన్ కానీ మనకు బ్యాక్ సైడ్ లేదర్ ఫినిష్ మనకు రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఎగ్జాక్ట్గా అదే డిజైన్ అనేది ఇందులో కూడా లభిస్తుంది. కాబట్టి డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అది వచ్చి మనకు ప్రీమియం క్వాలిటీ ప్రీమియం ప్రైస్లో లభిస్తుంది. వచ్చి మనకు కొంచెం బడ్జెట్లో లభించే మొబైల్ కాబట్టి డిజైన్ పరంగా చూసుకుంటే మనకి ఇందులో కూడా సేమ్ డిజైన్ అనేది లభిస్తుంది. కాబట్టి డిజైన్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే చాలా వేరే లెవెల్లో ఉంటుంది. అయితే ఓవరాల్గా దీని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఇప్పటివరకు అయితే వీడియోకు లైక్ కొట్టలేదో లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏంటంటే వీడియో మరికొంతమందికి అయితే రికమెండేషన్ జరుగుతుంది. అలాగే దీంతో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం మెయిన్ వచ్చి ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ఇందులో స్నాప్డ్రాగన్ నుంచి 8 Gen 2 ప్రోసెసర్తో లభిస్తుంది. వచ్చి మనకి 3.2 GHz మీద ఫాస్ట్ స్పీడ్ లభిస్తుంది. అలాగే 4 nm మీద లభిస్తుంది. కాబట్టి ప్రాసెసర్ అనేది చాలా అద్భుతమైన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ మీద చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ గేమింగ్ ప్లే అనేది లభిస్తుంది. ఇందులో మనకు పబ్జీ లాంటి గేమ్స్ అనేది మనకి 60 FPS అయితే గేమింగ్ అనేది చాలా బెటర్గా హ్యాండిల్ చేస్తాయి. ఎందుకంటే మనకి ప్రాసెసర్ అనేది చాలా ఆండ్రాయిడ్ స్కోర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనకి 1.5 మిలియన్ ఆండ్రాయిడ్ స్కోర్ క్రాస్ చేసి ఉంటుంది. ఈ ప్రాసెసర్ అనేది చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ ఎవరికైతే నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. అలాగే డిస్ప్లే రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 144 రీఫ్రెష్తో లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే మల్టీటాస్కింగ్ అనేది చాలా అద్భుతంగా మల్టీటాస్కింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు 144 రీఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా కూడా మొబైల్ అనేది హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ జరిగే ఇష్యూస్ అయితే ఉన్నాయి. దీంతోపాటు ఏంటంటే మరి ఇంకొన్ని విషయాలు ఏంటంటే మనకి ప్రొడక్షన్ వచ్చి కార్నింగ్ గోలాగ్లాస్ అయితే ప్రొడక్షన్ లభిస్తుంది. డిస్ప్లే వచ్చి మనకి ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకొని రెజల్యూషన్ పరంగా చూసుకుంటే మనకి 1.5K రెజల్యూషన్ ఇందులో కూడా లభిస్తుంది. అలాగే డిస్ప్లే వచ్చి మనకి బెజల్ వచ్చి పంచువల్తో లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి చాలా అద్భుతమైన ప్రొడక్షన్ కాబట్టి డిస్ప్లే కంఫర్ట్ అనేది చాలా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి డిస్ప్లేలో HDR10+ సపోర్ట్ కూడా ఉంది, విత్ NFC కూడా ఉంది. కాబట్టి మనకు అమెజాన్ కానీ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ HDలో కంటెంట్ చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఇంకోటి కెమెరా పరంగా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. అలాగే వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చి మనకు డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి మనకి 50 MP. ఇది వచ్చి మనకు వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అప్ టు 20x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. సెన్సార్ విషయానికి వస్తే మనకి ఇది సోనీ సెన్సార్తో లభిస్తుంది. అది వచ్చి మనకి IMX నుంచి 882 సెన్సార్ అని అనుకుంటున్నాం. మేబీ లాంచ్ నాకు తెలుస్తుంది మనకి ఏ సెన్సార్ అనేది. అలాగే సెకండరీ కెమెరా విషయానికి వస్తే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. రెండు కెమెరా యూజ్ చేసుకుని మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు, విత్ 60 FPSలో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే దీంతోపాటు ఇంకో హైలైట్ ఫీచర్ ఏంటంటే మనకు 8K 30 FPSలో అయితే బెస్ట్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇందులో ఆప్టికల్ ఇమేజేషన్ కూడా ఉంటుంది. చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్రంట్ దగ్గర వచ్చేవారికి ఫ్రంట్ వచ్చి మనకి 16 MP కెమెరా ఇచ్చారు. ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ మనకు 32 MP అయితే చాలా బెటర్ అన్న ఒపీనియన్. చూడాలి మేబీ లాంచ్ అయ్యే వరకు అయితే ఏం చేస్తారో. ఫ్రంట్గా 16 MP ఇచ్చారు కాబట్టి ఇందులో యూజ్ చేసుకొని మనకు ఫుల్ HD 30 FPSలో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్గా కెమెరా మీద ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. కెమెరా లవర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది. ఎవరైతే సెల్ఫీస్ తీసుకుందాం అంటున్నారో వారి కోసం అయితే ఫ్రంట్ కెమెరా అనేది చాలా వేస్ట్ అన్న ఒపీనియన్. ఎవరైతే సెల్ఫీస్ కోసం మొబైల్ తీసుకుంటే మాత్రం దీని జోలికి అయితే అసలు వెళ్ళకండి. బ్యాక్ సైడ్ కెమెరా అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఎవరైతే బ్యాక్ సైడ్ రేర్ కెమెరాతో యూజ్ చేసుకుని ఎక్కువ పిక్చర్ తీసుకునే వారికైతే చాలా అద్భుతంగా సూట్ అవుతుంది. సరే అయితే లుక్ అయితే అని నష్టం మాత్రం మొదలకండి. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుని మనకు 5160 mAh బ్యాటరీతో లభిస్తుంది. వచ్చి మనకి 120 ఫ్లాష్ ఛార్జర్తో లభిస్తుంది. కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడికి ఎంత లేదు మనకు 42 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కాబట్టి మనకు ఓవరాల్గా చూసుకుని మాత్రం 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కంటిన్యూగా యూజ్ చేసుకుని మాత్రం 9 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా అయితే కామెంట్లో రిప్లై ఇవ్వండి. ఇంకా దీని ఫీచర్స్ చూసుకుంటే మాత్రం ర్యామ్ స్టోరేజ్ చూసుకుని మాత్రం 12 GB ర్యామ్, అలాగే 250 స్టోరేజ్ లభిస్తుంది. దాని మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు. ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR5X ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకు UFS నుంచి 4.0తో లభిస్తుంది. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ చూసుకుంటే మాత్రం Android 14తో లభిస్తుంది. అలాగే మనకు ఆర్గానిక్ OSతో లభిస్తుంది. కాబట్టి ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతమైన ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. అప్డేట్ పరంగా చూసుకున్నా కూడా మనకు 3 years వరకు అయితే కంటిన్యూగా అప్డేట్స్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి సెక్యూరిటీ అయినా మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అనేవి ఈ రెండు మనకు 3 years వరకు అయితే అప్డేట్స్ అనేవి కంపల్సరీ వచ్చేస్తాయి. అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మిగతా విషయాలు వచ్చి మనకి ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. అలాగే లౌడ్ స్పీకర్ లభిస్తుంది, స్టీరియో స్పీకర్ లభిస్తుంది. అలాగే HDR10+ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇందులో మెయిన్ వచ్చి మనకి 3.5 mm జాక్ అయితే లేదు. మనకు టైప్ సి అడాప్టర్ తీసుకొని మనకు 3.5 mm జాక్
ట్రాక్ అనేది ఎక్స్పీరియన్స్ అయితే చేయగలుగుతాం. దీంతో పాటుగా సెన్సార్ విషయానికి వస్తే సెన్సార్ వచ్చి మనకి ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, జారోస్కోప్ సెన్సార్ ఉంది, అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏ సెన్సార్ అయితే స్కిప్ అయితే చేయలేదు. ఇంకోటి మెయిన్ థింగ్ ఉంటుంది మనకు IP68 రేటింగ్ కూడా ఉంది. మేబీ ఈ మొబైల్ లాంచ్ అయ్యే వరకు IP69 రేటింగ్ అప్డేట్ అవుతుందని నా ఒపీనియన్. చూడాలి మరి మొబైల్ అయితే లాంచ్ చేసే వరకు అయితే దీని రేటింగ్ ఎలా ఉంటుందో, IP68 ఉంటుందా మనకి IP69 ఉంటుంది. మీరైతే కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి మీరు ఏమనుకుంటున్నారో. ఇది ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇవి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ కొట్టండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం ఎంత మనకు 30,000 అండర్లో మనకు ప్రైస్ అయినా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ మొబైల్ ఎవరెవరికైతే నచ్చింది తప్పకుండా అయితే కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరొక కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్ బాయ్.